వచ్చేవి. పోనీ అదైనా వచ్చిందా అంటే అది రాలేదు. పోనీ రాజధాని వచ్చిందా అంటే అది రాలేదు. చంద్రబాబు గారేమో రాజధాని విజయవాడ అంటారు, అమరావతి అంటారు, సింగపూర్ ను చూపిస్తారు. 3D గ్రాఫిక్స్ లో మొత్తం అంతా అయిపోయినట్టే చూపించారు. కానీ 5 సంవత్సరాలలో ఆయన కట్టలేదు రాజధాని. తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానీలు అన్నారు. 3 రాజధానీలు అన్నారు. మొత్తం కన్ఫ్యూజనే. పోనీ ఒకటైనా రాజధాని మనకు తయారైందా అంటే ఒక్క రాజధాని కూడా లేదు. మనము తలెత్తుకొని ఈ రోజు ఇదిగో మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒక్క ప్రాంతమైనా ఉందా? మనకు లేదు అంటే ఈ పాపం ఎవరిది? అటు పాలక పక్షం అటు ప్రతిపక్షానిది కాదా? మనకు బీజేపీ పార్టీ ఈ 10 సంవత్సరాలలో ఒక్క మేలైనా చేసిందా? ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుందా? ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు, ఒక్క హామీని నెరవేర్చలేదు. అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. ఈ రోజు ఇద్దరికి బీజేపీ కావాలట. ఈ రోజు ఇద్దరికి బీజేపీతో దోస్తీ కావాలట. ఇటు చంద్రబాబు గారికి బీజేపీ కావాలట, ఇటు జగనన్న గారికి బీజేపీ కావాలట. బీజేపీ పార్టీ ఇద్దరికి కావాలట. ఇద్దరిని పెట్టుకుని బీజేపీ పార్టీ డ్యూయెట్లు పాడుతుంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒకరేమో ప్రత్యక్షంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో బీజేపీ పార్టీతో పొత్తుంది. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. మనకి ఏం చేశారని బీజేపీ పార్టీకి అంతా వంగి వంగి సలాములు చేస్తున్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ గెలవలేదు. ఒక్క ఎమ్మెల్యేను గెలిపించలేదు మన ప్రజలు బీజేపీ పార్టీ నుంచి. ఒక ఎంపీని కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి. అయినా కూడా మన రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీకి వశమైపోయింది, కైవశమైపోయింది. ఈ రోజు ఏ పార్టీ మన రాజ్యంలో రాజ్యం ఏరుతుంది అంటే అది బీజేపీ పార్టీ. ఎందుకంటే ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ పార్టీకి లొంగిపోయారు. కాబట్టి వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలు అవ్వడమే కాకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తం బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూస్తున్నారు. ఇందుకేనా వీళ్ళకు ఓట్లేసింది? ఇందుకేనా వీళ్ళను గెలిపించింది? ఒక్కరంటే ఒక్కరైనా నిజంగానే ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే ఈ పార్టీకి మనకు ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చింది. ఈ పార్టీకి మన పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయింది. ఈ పార్టీకి మనకు రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని ఎప్పుడో వచ్చింది. కానీ ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేయలేదు. ఈ 10 సంవత్సరాలు మన రాష్ట్రం మొత్తం అంధకారం అయిపోయింది. ఈ రోజు మన బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకైనా పోతున్నారు, లేకపోతే 10,000 12,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే కర్మ. ఎందుకంటే ఈ రోజు మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి, పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం లేదు కాబట్టి, మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు కాబట్టి ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన బిడ్డలు ఎవ్వరూ ఇక్కడ ఉండరు. మొత్తం అందరూ వలసలు పోతే ఆంధ్ర రాష్ట్రంలో యువతే లేకుండా పోతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఎన్ని మాటలు చెప్పారు. రాజశేఖర రెడ్డి ఆశయాలు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు మాట తిప్పడు మడమ తిప్పడు అన్నారు. ఒక్క అవకాశం ఇమ్మని అడిగారు. మీతో పాటు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుంది అని విశ్వసించాం. తీరా చూస్తే ఏమైంది? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎంతమంది నమ్మి ఓట్లేశారు కదా. ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడే వాళ్ళేనా వీరు? రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారు పాలనలో రైతే రాజు. అప్పుడు వ్యవసాయం పండుగ. రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు, డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చారు, యంత్రాల మీద సబ్సిడీ ఇచ్చారు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చారు. ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు? పెట్టుబడి ధర తగ్గించాడు, రాబడిని రెట్టింపు చేశాడు. ఆ రోజు వ్యవసాయం పండగ. అంత పెద్ద పీట వేశాడు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని. మరి జగనన్న గారు ఏం చేశారు? ఈ రోజు వ్యవసాయం ఎట్లుంది? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారమైనా ఇస్తున్నారా? గిట్టుబాటు ధరైనా ఉందా? ఈ రోజు రైతుకి ఏమైనా మిగులుతుందా? ఈ రోజు మన రాష్ట్రంలో అప్పు లేని రైతు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏమన్నా అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నాడన్నా? చేయొద్దండి అన్న. అప్పు లేని రైతు ఉన్నారా? ఎవరూ లేరు. మొత్తం అప్పుల పాలైపోయారు. రాజశేఖర రెడ్డి